Premium triplex villas at Kollur, APR Projects. ఓకే అది 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 తప్పు సార్ లైఫ్ లో ఇలా ఉండబట్టే విజయబాబు గారికి పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బంది ఎదురవుతున్నాయి కొన్ని ఎందుకంటే ఇంత సంపాదించి ఇన్ని ఇక్కడ తమిళ్లో అవకాశాలు తెచ్చుకొని కొడుకు మంచి అవకాశాలు తెచ్చుకొని కొడుకు మంచి స్థాయిలో ఉండి ఈయనకున్న ఈ చాదస్తం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, భార్యకి దూరంగా ఉంటున్నారు, పిల్లలకి దూరంగా ఉంటున్నారు, వాళ్ళు కూడా ఈయన పట్టించుకోరు అనే ఒక మాట బయట వినిపిస్తుంది. అవునా? అందుకనే సింగిల్ గా బతుకుతున్నారు. బాగుంది ఇది వినడానికి. నా గురించి మాట్లాడుకునే అంత పెద్దవాడినా నేను, పర్వాలేదు. ఇంకోటి చెప్పనా, నేను సో అటాచ్డ్, నేనేమంటాం తమిళ్లో అంటారు, తెలుగులో ఫ్యామిలీ పూచి, ఇంటికే పరిమితమైన వ్యక్తిని. ఓకే, నేను నా భార్య అదే ఇంటికి పరిమితం అవుతారు. ఈ ఇంటికి ఇంటికి అదే ఈ ఇంట్లో ఇప్పుడు ఎందుకున్నానంటే, ఇప్పుడు మనిషికి ఒకే జీవితం. అది చిన్నప్పుడు 10 ఏళ్ల వరకు మనకు తెలియదు. మా జనరేషన్ లో 10 ఏంట్లే 15 ఏళ్ల వరకు ఏమీ తెలియదు. మీ జనరేషన్స్ వేరే, ఇప్పుడున్న పిల్లలు వేరే. ఏ జీవితం అప్పుడు అనుభవించాలి, మళ్ళీ ఇంకొకటి పుడతాం, అవన్నీ నాకు నమ్మకాలు లేవు. ఓకే, ఇంకా వస్తాయేమో, అర్థమైంది. ఇప్పుడు ఈ జీవితంలో నేను పుట్టా, మా అమ్మ నాన్నకి నేనేం చేశాను, తర్వాత నా జీవితంలో ఒక భార్య వచ్చింది, తనకేం చేశాను, భర్తగా, ఒక కొడుగ్గా, నా అక్క చెల్లెళ్ళు ఉంటే ఒక సహోదరుడుగా, నాకు పిల్లలు పుట్టారు, తండ్రిగా నేనేం చేశాను, అంతేనా? అంతే. ఓకే, అక్కడి నుంచి ఇంకో స్టెప్ తీసుకుందాం. నేను తాతనయ్యాను, తాతనైన తర్వాత నాకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఏమి చేస్తున్నాను. ఓకే, అంతేనా బాధ్యతలు? అంతేనా కాదా? నువ్వు చెప్పు నాకు. అవును. సో వాటిలన్నిట్లో నాకున్న లిమిటేషన్స్ లో నేను కరెక్ట్ గా ఉన్నాను. ఓకే, ఎందుకు నేను ఇలా ఉంటున్నాను నువ్వు అన్నట్టు ఎవరో అని ఉన్నా కూడా, ఇప్పుడు ఏంటంటే నేను 15 ఏళ్ళ జీవితం నాకేమి తెలియదు అన్నాను కదా, ఇప్పుడు ఇంకా నేను 15 ఏళ్ళు బ్రతుకుతానో ఉంటానో నాకు తెలియదు. ఈ జీవితాన్ని నా కోసం నేను బ్రతకాలి, నాతో అందుకే ఫ్యామిలీకి కొంచెం దూరం కాదు. నేను ఇక్కడ ఉంటూనే ఎవరి క్షణం నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. ఫ్యామిలీ ఇక్కడికి వస్తారు, నేను వెళ్తాను. అయితే నాకేంటంటే నాతో నేను ఎక్కువ గడపాలి. ఓకే, నాతో నేను గడపాలి. నాతో నేను గడపడం నాకు ఏ డిస్టర్బ్. ఇప్పుడు మనవాళ్ళు ఇప్పుడు అనుకుందాం, చిన్నపిల్లలు ఎక్కువ దూకుతారు సోఫాల్లో, నాకు అది ఇష్టం ఉండదు. అదే నా కొడుకు ఇంటికి వెళ్ళి నేను అన్నాను అనుకో, నా కోడలు ఫీల్ అవ్వచ్చు, ఈయనేంద్రా నష్టపెడుతున్నాడు ఈయన, అవునా కాదా? సో దానివల్ల మీరే దూరంగా ఉంటున్నారు. అది ఓకే, మనం దూరంగా ఉంటే సో ఎవరికి ఏ బాధ ఉండదు కదా. ఇది నా పాలసీ. ఓకే, సో లాస్ట్ టైం కొన్ని బీచ్ హౌసెస్ చేసినప్పుడు ఆర్టిస్టులు చెప్పారు, లాస్ట్ ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయాయి అని. సో మీది పక్కనే ఉంది కదా సార్? ఫ్లడ్ వచ్చినప్పుడు సునామీలో సునామీ రోజు నేను ఇక్కడ ఉన్నా, అంటే అప్పటికి నేను ఇల్లు కట్టలేదు. ఒక్కసారి కూడా మునగలేదా ఇక్కడ? అంతలేదు. రావండి, సముద్రం ఎక్కడండి వచ్చేసి. లాస్ట్ టైం సునామీ విజయ్ గారి ఇంటికి వచ్చింది అన్నారు. వానల్లో విజయ్ ఇంటికి వచ్చింది సునామీ టైంలో. ఓకే, అప్పుడు మీరు ఇల్లు కట్టలా? అప్పటికి నేను ఇల్లు కట్టలా, అప్పుడు విజయ్ కట్టేస్తుంది. నేను ఇల్లు కట్టలేదు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నీళ్ళ సునామీ వాటర్ కూడా డౌన్ ఏదో ఉంది ఇక్కడ. ఇప్పుడు విలేజెస్ అన్ని ఎత్తులో ఉంటాయండి, అప్పట్లోనే చూడండి మీరు. ఈ విలేజ్ లో నీళ్ళు రాలే సునామీ. సో ఇప్పుడు ఈ వాటర్ సునామీ వచ్చినప్పుడు మొత్తం ఒక్కసారిగా వచ్చేసిందా? ఒక్కసారి ఇలా తాటి చెట్లా లేసే అలలు, అర్థమవుతుందా? లేసే అలలు ఇలా పడినప్పుడు వాటికి ఏదో, ఇప్పుడు ఈ విలేజ్ లో ఒక రాలేదంటే మీరు నమ్మండి, ఇది ఎంత హైట్ లో ఉందో. ఓకే, అలాగే కట్టారు పూర్వీకం. వీళ్ళు ఆ ఎత్తు ప్రదేశాల్లోనే వాళ్ళ కాపురాలు ఉన్నారు. ఓకే, సో వచ్చిన ప్లేసెస్ అంతా మునిగిపోయాయి, డౌన్ లో ఉన్నట్టువన్నీ పోయాయి. ఓకే, ఇటు డౌన్ ఉంది అనుకో. ఇప్పుడు ఆ డౌన్ ఉంది కదా, అట్టు వచ్చాయి నీళ్లు అనుకుందాం. ఓకే, అట్లా కొన్ని దగ్గరకు వచ్చాయి కానీ అన్ని దగ్గర రాలేదు. ఓకే, కానీ సునామీ టైంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చెప్పలేం. సునామీ వస్తే ఏడేముంది, సిటీకే రావచ్చు. మీ ఇల్లు ఇంకా పక్కనే ఉంది, ఇదిగో ఇది ఇక్కడే. ఇంకొక హౌస్ వస్తే మరి చూడండి ఎంత పెద్ద ఇల్లు మరి వాళ్ళు. ఎందుకంటే ముచ్చర్ల గారు కూడా ఇంటికి వెనక వచ్చింది అన్నారు. ఇప్పుడు ఇక్కడే కావాలని చాలా మంది కొనుక్కున్నారు. చూడండి వాళ్ళు ఇంకా ముందు కట్టేసుకున్నారు. అవును.